Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic straight lines law 9C exercise law 3rd Roman loni first problem. Find the point on the straight line. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మరియు which is equal distance from the points -5, 6 and 3, 2. ఇప్పుడు ఈ ఫిగర్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక లైన్ ఫామ్ అయ్యి ఉంది. సో లైన్ ఫామ్ అయ్యి ఒక పాయింట్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఇచ్చిన 2 పాయింట్స్ ఏ అనుకొని, సో ఇచ్చిన పాయింట్స్ని మనం ఏమనుకుందామంటే ఏ పాయింట్ బి పాయింట్ అనుకుంటే కరెక్ట్గా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. ఈ పాయింట్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అంటే ఇప్పుడు ఏకి బికి ఈ పాయింట్ ఏమైంది? మిడ్ పాయింట్ అయిందనమాట. సో మిడ్ పాయింట్ ద్వారా ఈ లైన్ యొక్క పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో స్లోప్ ఏమవుతుంది? ఏబి యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఎలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఇది 90 degreesతో ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే ఎప్పుడు ఈ 2 లైన్స్ ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో ఇప్పుడు కనుక మనం ఏబి లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఈ పాయింట్ ద్వారా మరియు స్లోప్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అంటే స్లోప్స్ ఏమవుతాయి? m1 m2 2 లైన్స్ యొక్క స్లోప్ నెగిటివ్ కదా. సో అప్పుడు రెసిప్రోకల్ అనమాట. ఏబి యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ వచ్చి m1 ఈక్వల్స్ టు నెగిటివ్ రెసిప్రోకల్ అవుతుంది. సో ఈ పాయింట్ ద్వారా మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసి, సో మనకిచ్చిన ఈక్వేషన్ని మరియు ఈ ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్ ద్వారా మనం ఈ సింప్లిఫై చేసి ఈ పాయింట్ x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో సొల్యూషన్, లెట్ ఏ ఈక్వల్స్ టు గివెన్ పాయింట్స్ని మనం ఏ అనుకుందాం మరియు బి 3, 2 అనుకుందాం. సో దీని ద్వారా మనకేం ఫైండ్ అవుతుంది? ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి బార్ ఈక్వల్స్ టు x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సో x1 y1 x2 y2. సో x1 ఎంత? -5 ప్లస్ 3/2 y1 6 ప్లస్ 2/2 -2/2 8/2. సో ఇప్పుడు 2 1s 2 1s 2 1s 2 4s మనకు వచ్చిన పాయింట్ -1, 4 -1, 4. సో దిస్ ఈస్ ద పాయింట్. మనకు కావాల్సిన పాయింట్ ఇది. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన దానికి పాయింట్ ఇది. మరియు ఇప్పుడు స్లోప్ని ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ ఏబి. సో ఏబి లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? మనకు 2 పాయింట్స్ తెలిస్తే y2 మైనస్ y1/x2 మైనస్ x1. సో ఇక్కడ y1 ఎంత? y2 ఎంత? 2. y2 2 -6/3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5. సో ఇప్పుడు ఇదేమవుతుంది? -4/8. సో 1s 2s -1/2. ఏబి యొక్క స్లోప్ -1/2. ఇప్పుడు మనం స్లోప్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్. ఇప్పుడు ఇది బైసెక్ట్ అయింది కదా. సో పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఈ లైన్స్ ఒకదానికొకటి. సో ద స్లోప్ ఆఫ్ ద perpendicular bisector of 2 ఈక్వల్స్గా ఇది డివైడ్ అయింది కాబట్టి సో ఈజ్ m ఈక్వల్స్ టు -1/8
m అంటే నెగటివ్ రెసిప్రోకల్ కదా. సో m ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1/-1/2. సో ఇది మైనస్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. m ఈక్వల్ టు ఇది డినామినేటర్లో మళ్ళీ డినామినేటర్, అది ఇప్పుడు ఏమవుతుంది న్యూమరేటర్లో వస్తుంది రెసిప్రోకల్ కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ 2 వస్తుంది అనమాట. స్లోప్ వచ్చి 2. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన పాయింట్ -1, 4. సో ఈ పాయింట్ ఈ స్లోప్ యూస్ చేసుకొని మనం ఇప్పుడు పర్పెండికులర్గా బైసెక్ట్ అయిన ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఈక్వేషన్ టు ద perpendicular bisector of AB bar is అంటే ఇక్కడ పాయింట్ ఏంటి మనకి మిడ్ పాయింట్ -1, 4. ఈ స్లోప్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో y - y1 m ఇంటూ x - x1. సో y - 4 m 2 x - of -+1. సో y - 4 2x + 2. సో కాన్స్టెంట్స్ని టర్మ్స్ని అన్నిటినీ ఒక సైడ్ తెప్పించుకుందాం. సో ఇది ఇటు సైడ్ వస్తే y - y అయింది. సో +4 -4 + 4 అవుతుంది. +4 + 2 + 6 = 0. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. మళ్ళీ క్వశ్చన్లో మనకి ఈక్వేషన్ 2 ఇచ్చారు కదా. సో ఈక్వేషన్ ఇచ్చారు కదా స్ట్రైట్ లైన్, ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఈజ్ 3x + y + 4 = 0. ఈ ఈక్వేషన్ని 2 అనుకుందాం. సో బై సాల్వింగ్ దిస్ we get by solve equation 1 and equation 2 cross multiplication method. మెథడ్లో ఇది ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సో ఇప్పుడు మనం ఎక్స్ టర్మ్, వై టర్మ్, కాన్స్టెంట్. సో మనం ఎలా రాసుకుంటాం ఇది, సో ఇక్కడ ఎక్స్ టర్మ్ని విడిచేసి -1 -4 -1 మరియు కాన్స్టెంట్ 6, అదేవిధంగా +1 ఇక్కడ 4 కాన్స్టెంట్. వై టర్మ్ ఎలా అవుతుంది, రివర్స్గా అవుతుంది కదా. సో అదే ఇక్కడ 6, ఇక్కడ ఎక్స్ టర్మ్ రాసుకుంటాం 2 మరియు 3, మరియు కాన్స్టెంట్ని ఎలా రాసుకుంటాం ఎక్స్ మరియు వై రాయాలి. సో వై -1 1. సో ఇదన్నమాట, మీకు ఈజీగా అర్థం అవడానికి ఇలా రాశాను. సో ఎక్స్ వై జెడ్. ఇప్పుడు మనం జెడ్ కాదు కాన్స్టెంట్ 1. సో క్రాస్గా మల్టిప్లై చేస్తే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. సో ఎక్స్ బై -4 × 4 -1 × 4 -4 మైనస్ వస్తుంది. సో 6 1s are 6 = y by 6 3s are 18 -4 2s 8 1 2 1s 2 minus of minus plus 3 1s 3. సో ఇప్పుడు దీని ద్వారా మనం పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. x by -10 = y by 10 = 1/5. So now x by -10 = 1/5. అదేవిధంగా y by 10 = 1/5.
సో x ఈక్వల్స్ టు -10/5. ఇక్కడ ఏం చేసాం, ఈ 10ని ఇటు సైడ్ పంపించాం, ఈ 10ని ఇటు సైడ్ పంపిద్దాం. సో y ఈక్వల్స్ టు 10/5. 5 1s 5 2s 5 1s 5 2s. x ఈక్వల్స్ టు -2, y ఈక్వల్స్ టు 2. సో ఇదే కదా మనకు కావాల్సిన పాయింట్. దేర్ఫోర్ పాయింట్ x, y ఈక్వల్స్ టు -2, 2. సో దిస్ ఈస్ ద పాయింట్ వి ఫౌండ్. సో మనం ఇప్పుడు ఇక్కడ పాయింట్ని కనిపెట్టామన్నమాట. ఇక్కడ ఏం లేదు, మనం ఓన్లీ ఇదొక్క పాయింట్, ఈ లైన్ ఇచ్చిన పాయింట్స్ యొక్క లైన్ పర్పెండిక్యులర్. సో కాబట్టి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం, ఈ పాయింట్స్ ద్వారా స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం. పర్పెండిక్యులర్ అనగానే ఒక స్లోప్ యొక్క మరొక స్లోప్ నెగిటివ్ రెసిప్రోకల్ అవుతుంది. దీని ద్వారా ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసి ఇచ్చిన ఈక్వేషన్తో మరియు ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్ని సింప్లిఫై చేసి సాల్వ్ చేసి మనం ఇక్కడ ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. నెక్స్ట్, ఏ స్ట్రైట్ లైన్ త్రూ ద సెకండ్ పాయింట్, రోమన్ నెంబర్ 2లో సెకండ్ పాయింట్ అనమాట. ఏ స్ట్రైట్ లైన్ త్రూ point makes an angle 60 degrees with the positive direction of x-axis. ఇప్పుడు ఇక్కడ మనల్ని ఏమన్నారంటే యాక్సిస్ మీద, x-axis మీద మనలు ఇక్కడ ఏమవుతుంది, 60 degreesతో ఒక లైన్ ఫామ్ అయి ఉంది అని అంటున్నారు. సో ఒక్క నిమిషం ఇది డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు x యాక్సిస్ ఇలా, x యాక్సిస్ y యాక్సిస్. ఏ స్ట్రైట్ లైన్ త్రూ P3, 4 makes an angle of 60 degrees with the positive direction of x-axis. సో ఇక్కడ 60 degreesతో ఒక లైన్ ఫామ్ అయి ఉంది. దీని మీద పాయింట్ P వచ్చి 3, 4 అంటే 3x4 దగ్గర ఫామ్ అయి ఉంది. మేక్స్ ఇక్కడ ఫామ్ అయి ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ద లైన్ విచ్ ఆర్ 5 units అవే ఫ్రమ్ ద P. అంటే P కంటే 5 units దూరంలో, అంటే 5 units ఎగ్జాక్ట్ 5 units దూరంలో మరొక పాయింట్ ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారంటే, ఈ పాయింట్ వచ్చి R అనుకుందాం. ఈ R ఎక్కడుంది, 5 units దూరంలో ఉంది అంటున్నారు, అవే ఫ్రమ్ P. ఈ పాయింట్ ఇలా 5 అవే ఉన్నప్పుడు ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు అన్నమాట. ఒకవేళ మనకి ఇక్కడ పర్టికులర్గా చెప్పలేదు, బ్యాక్వర్డ్గా 5 units ఉందా, ఫ్రంట్గా 5 units ఉందా అని చెప్పలేదు. కాబట్టి ఈ R వాల్యూ అనేది +R - 5 అయి ఉండొచ్చు, అంటే పాజిటివ్గా కూడా ఉండొచ్చు, నెగిటివ్గా కూడా ఉండొచ్చు. సో కాబట్టి మనం దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్, గివెన్ పాయింట్ మనకి P పాయింట్ ఇచ్చారు కదా. సో 3, 4 తీటా ఎంత ఇచ్చారు, 60 degrees. మరియు మరొక పాయింట్ ఏమంటున్నారు, R ఈక్వల్స్ టు +R - 5 units దూరంలో ఉందని చెప్తున్నారు. సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ద రిక్వైర్డ్ పాయింట్ ఈజ్ x, y. ఈ పాయింట్ని మనం ఈ ఫార్ములా ద్వారా కనుక్కుంటామన్నమాట. సో ఎలా ఉంటుందంటే ఈ పాయింట్ x1 + r cos θ, x1 + r cos θ, y1 + r sin θ. సో ఈ ఫార్ములా ద్వారా మనం ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ x1 y1 ఇచ్చారు మరియు θ ఇచ్చారు, సో r కూడా
ఇచ్చారు కాబట్టి మనం ఈ ఫార్ములాని యూస్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ +r-5 ఉంది. సో మనకి 2 పాయింట్స్ వస్తాయన్నమాట. ఒకసారి ప్లస్ ఉన్నప్పుడు మరొకసారి -5 ఉన్నప్పుడు. దెన్ x, 5 y ఈక్వల్స్ టు x1 3 + r5 cos 60 degrees. అదేవిధంగా y1 4 + 5 sin 60 degrees equals to 3 + 5 cos 60 degrees 1/2, 4 + 5 sin 60 degrees √3/2. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. 3 + 5/2, 4 ఎల్సిఎం తీద్దాం. ఇక్కడ 2ని కనుక ఎల్సిఎం తీస్తే 3 2s 6. అదేవిధంగా ఇక్కడ కూడా 2ని ఎల్సిఎం తీస్తే మనకి 4 2s 8. సో 8 + 5 √3. సో ఇప్పుడు ఇదేమైంది 11/2, 8 + 5 √3/2. సో r ఈక్వల్ టు ఫార్వర్డ్గా ఉన్నప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు బ్యాక్వర్డ్ వాల్యూ నెగిటివ్ ఉంటుంది కాబట్టి r ఈక్వల్స్ టు -5. దెన్ x, y ఈక్వల్స్ టు 3 minus, so 5 cos 60 degrees, 4 minus 5 sin 60 degrees. సో మనం ఇప్పుడు దీన్ని కూడా ఇదే విధంగా సింప్లిఫై చేసి పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది 3 - 5/2, 4 - 5 √3/2. ఎల్సిఎం తీస్తే 6 - 5 8 - 5 √3/2, 1/2, 8 - 5 √3/2. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పాయింట్ ఇదే అన్నమాట. సో సింప్లిఫై చేసాం. మనకి ఇక్కడ ఏం లేదు, ఓన్లీ ఇదొక్క పాయింటే. ఈ యొక్క కోఆర్డినేట్, మన యొక్క పాయింట్ యొక్క కోఆర్డినేట్ ఈ ఫార్ములా కనుక ఐడియా ఉంటే ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా సింప్లిఫై చేయొచ్చు. If you have any doubts, you can ask in comments. In this video, we will solve the problem first and second problem. Roman number 3 lo first and second problem. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.